చట్టము అనగా ధర్మశాస్త్ర చట్టము ముగించబడిన తర్వాత కొత్త నిబంధన చట్టము నుండి ఇది అమల్లోనికి వస్తుంది. అది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కొత్త నిబంధన చట్టము ప్రారంభమైనది. ఇది అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఆస్తులు పంచేటప్పుడు తదనంతర ఆస్తుల పంపకం అంటారు. ఇప్పుడు ధనవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు చనిపోయిన తర్వాత అతని ఆస్తులు ఎవరికి చెందాలనేది ఒక విల్లు రాస్తాడు. కొబ్బరి తోటేమో పెద్ద అమ్మాయికి, ద్రాక్ష తోటేమో చిన్న అబ్బాయికి, అట్లనే చేపల చెరువేమో జ్యేష్ఠ పుత్రుడికి చెందుతాయని అతడి విల్లు రాయిస్తాడు. తదనంతర విల్లు అంటారు దాన్ని. ఇప్పుడు అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? అతడు బ్రతికున్నంత కాలము నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ద్రాక్షకాయలు కోసుకుంటానంటే అది చెల్లదు. అతడు మరణించిన తర్వాత నుండి ఆ విల్లు ఆధీనంలోనికి వస్తుంది. అప్పటి నుండి అది అమలులోనికి వస్తుంది. అందుకే దాన్ని తదనంతర ఆస్తి